is Roja. Welcome to Target Careers. ఇవాల్టి టార్గెట్ కెరీర్స్ లో టీచింగ్ లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న అద్భుతమైన స్కూల్ సెయింట్ పీటర్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ జాయ్ ఆఫ్ లెర్నింగ్ గురించి మీకు పరిచయం చేస్తాను. సెయింట్ పీటర్స్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ కి ఇతర ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ కి తేడా ఏంటి? Most of the management members are involved in running each of these institutions. మేము ప్లే వే మెథడ్స్ లో వాళ్ళకి కాన్సెప్ట్స్ అన్ని బాగా అర్థమయ్యేటట్టు చేయడమే మా లక్ష్యమండి. ఎమోషన్స్ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారో అది కావాలండి. మేము వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్ డెవలప్మెంట్ చేయాలని మేము ఎక్కువగా ప్రయత్నిస్తాం. అన్నిటికన్నా యూనిక్ పాయింట్ ఏంటంటే రెసిడెన్షియల్ స్కూల్ అయినా కూడా వీ వాంటెడ్ అవర్ చిల్డ్రన్ టు బీ ఇన్ టచ్ విత్ ద పేరెంట్స్ ఎవ్రీ డే. మార్నింగ్ పిల్లలు లేవగానే విల్ గివ్ దమ్ అ గ్లాస్ ఆఫ్ మిల్క్. దెన్ బ్రేక్ఫాస్ట్ లో నార్మల్ బ్రేక్ఫాస్ట్ కాకుండా వీ హ్యావ్ 3 వెరైటీస్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్. సింపుల్ టెక్నిక్స్ తో పిల్లలను కష్టపెట్టకుండా అర్థమయ్యే విధంగా చెప్పడం ఇక్కడి టీచర్ల స్పెషాలిటీ. తెలివైన పిల్లాడి మీద ఎంత కాన్సన్ట్రేషన్ ఉంటుందో చదువులో కొద్దిగా వెనకబడిన వాళ్ళ మీద అంతకంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇక స్కూల్ విషయానికి వస్తే ఏసీ క్లాస్ రూమ్స్, లిమిటెడ్ సీట్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో సైన్స్ ల్యాబ్స్, ఒక్కటేంటి ఒక పిల్లాడి భవిష్యత్తుకు చక్కని బాట వేసే లెర్నింగ్ టెంపుల్ సెయింట్ పీటర్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్. హైదరాబాద్ అంటేనే స్కూల్స్ హబ్. ఆ స్థాయిలో విఖ్యాతిగాంచింది. అటువంటి హైటెక్ సిటీలోని విద్యాలయాలకే తలమానికగా నిలిచే విధంగా నగర శివార్లలోని కొంపెల్లి దగ్గరలో సెయింట్ పీటర్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభమైంది. ధ్వని, వాయు కాలుష్యాలకు దూరంగా మనసుకు నచ్చే ప్రశాంత వాతావరణంలో సువిశాలమైన ఆవరణలో ఈ స్కూల్ ఏర్పాటైంది. ఆకట్టుకునే భవనాలు, అలరించే తరగతి గదులు, సుశిక్షితులైన ఉపాధ్యాయులు, నిబద్ధత, అంకిత భావం గల నిర్వాహకులు ఈ స్కూల్ ప్రత్యేకతలు. సెయింట్ పీటర్స్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ డైరెక్టర్ టీవీ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ స్కూల్ గురించి, ఈ స్కూల్లో ఉన్న సౌకర్యాలు, ఇక్కడ ఉన్న వసతుల గురించి తెలుసుకుందాం. హలో సార్, ఈ స్కూల్ స్థాపించాలని మీకు గల ముఖ్య ప్రేరణ ఏమిటి? సెయింట్ పీటర్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్మోస్ట్ వీఆర్ ఇంటూ 3 decades నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నారండి. వీ హ్యావ్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 10 schools. తర్వాత వీవ్ గాట్ అన్ ఇంజనీరింగ్ కాలేజ్, వీవ్ గాట్ అ ఫార్మసీ కాలేజ్ అండ్ బిఎడ్ కాలేజ్ అండి. అయితే మోస్ట్ ఆఫ్ దీస్ స్కూల్స్ అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ లేవండి, అన్న డే స్కూల్స్ లోనే వీఆర్ రన్నింగ్ ఇట్ అండి. అండ్ స్టూడెంట్స్ యాక్చువల్లీ డు నాట్ హ్యావ్ టైమ్ ఇన్ ఎ డే స్కూల్ టు స్పెండ్ ఫర్ ద గేమ్స్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఇన్ ది ఈవినింగ్స్ అండి. అందు గురించే సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్, మన సెయింట్ పీటర్స్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్లో ఏం చేసామంటే వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్ ఫర్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ రెసిడెన్షియల్ అండి. అయితే అఫ్ కోర్స్ వీ ఆల్సో హ్యావ్ సమ్ డే స్కాలర్స్ ఫెసిలిటీ ఉంది, బట్ మోస్ట్ ఆఫ్ ద ఫోకస్ విల్ బి ఆన్ రెసిడెన్షియల్ స్టూడెంట్స్. ఈ స్కూల్ మేనేజ్మెంట్ విషయంలో అంటే మీరు స్కూల్స్ ఇదే మొదటిసారి మీరు స్థాపించున్నారు, ఇంతకు ముందు మీకు అనుభవాలు ఏమైనా ఉన్నాయా? మోస్ట్ ఆఫ్ ద మేనేజ్మెంట్ మెంబర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ రన్నింగ్ ఈచ్ ఆఫ్ దీస్ ఇన్స్టిట్యూషన్స్. ఎవరికో ఇచ్చి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ 100s 70s కాకుండా we've got a very limited of 10 to 12 institutions, and all these are managed by the management members itself. Thereby, we have got people who are into this field. ఈ ఫీల్డ్ లో అనుభవం ఉన్న వాళ్ళే రన్ చేస్తూ ఉంటారు. ప్లస్ మేనేజ్మెంట్ మెంబర్స్ ప్రతి ఇన్స్టిట్యూషన్ లో వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ పర్సనల్ కేర్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ మేనేజ్మెంట్ విజన్ ఏదైతే ఉందో, పేరెంట్స్ ఆకాంక్ష ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇట్స్ 1-to-1 రిలేషన్, పేరెంట్స్ మేనేజ్మెంట్ డైరెక్ట్ తో కాంటాక్ట్ ఉంటుంది. తరగతి గదుల్లోనే రేపటి తరం ప్రాణం పోసుకుంటుందంటారు మేధావులు. అంతలా రేపటి తరాన్ని తీర్చిదిద్దగల బృహత్తర వేదిక ఎలా ఉండాలి? క్లాస్లోకి రాగానే బయటకెప్పుడు పారిపోదామా అనే భావం విద్యార్థుల్లో కలగనీయని రీతిలో చక్కగా చదువుకునే ఏకాగ్రత కలిగించేలా అతి సుందరంగా, సురుచిరంగా క్లాస్ రూమ్లు ఉండాలి. అచ్చం సెయింట్ పీటర్స్ ఇంటర్నేషనల్ స్కూల్లోని తరగతి గదుల్లా. అవును, నిజం. ఆ స్కూల్లోని ఏసీ క్లాస్ రూమ్స్ చూస్తుంటే బాసరలోని విద్యా సరస్వతి అక్కడే కొలువు తీరిందా అన్న భావం ఖచ్చితంగా కలిగి తీరుతుంది. అంత అద్భుతంగా ఉన్నాయక్కడి తరగతి గదులు. కళ్లకు ఏమాత్రం అలసటి కలగనీయని కలర్స్ తో ఆ క్లాస్ రూమ్లు ఆకట్టుకుంటున్నాయి.
సెయింట్ పీటర్స్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ నుంచి కొంతమంది టీచింగ్ స్టాఫ్ మనతో ఉన్నారు. ఈ అకాడమిక్ ఇయర్ వాళ్ళ ప్లాన్స్ ఏంటి, వాళ్ళ కార్యక్రమాల గురించి పలు వివరాలు మనం అడిగి తెలుసుకుందాం. హలో మేడం. తప్పకుండా అండి. మాది మెయిన్గా చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అండి. మాది రెసిడెన్షియల్ స్కూల్. సో పిల్లలు 24 hours మా దగ్గరే ఉంటారు. సో వాళ్ళని మేము క్లోజ్గా అబ్జర్వ్ చేసి వాళ్ళ వీక్నెస్ ఏంటి, స్ట్రెంగ్త్స్ ఏంటి కనుక్కునే అవకాశం మాకు చాలా ఎక్కువగా ఉంటుందండి. థ్యాంక్ యూ మేడం. మీరు టీచింగ్ని ఏ మెథడాలజీని యూజ్ చేస్తున్నారు? ఇక్కడ క్లాస్ రూమ్స్ అన్ని స్మార్ట్ బోర్డ్స్ ఉన్నాయండి. సో వీఆర్ ఈజీలీ యాక్సెస్ టు ద టెక్నాలజీ. ఆల్ ద ప్రాబ్లమ్స్ వాట్ ఎవర్ ద చైల్డ్ గెట్స్ ఇన్ ద క్లాస్ రూమ్ ఈజ్ ఈజీలీ క్లారిఫైడ్ బై ద స్మార్ట్ బోర్డ్స్. ఇంటర్నేషనల్ స్కూల్ రెసిడెన్షియల్ స్కూల్ కావడంతో ప్రతి విద్యార్థి మీద ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది. అదే మామూలు స్కూళ్లలోనైతే స్టూడెంట్స్ తో టీచర్స్ గడిపే సమయం కొన్ని గంటలే కాబట్టి ఆ పరిమిత కాలంలో జరిగే బోధన పరిమితమైన ఫలితాలనే ఇస్తుంది. అయితే ఆవాస విద్యాలయాల్లో స్కూల్ సమయం దాటినా ఒకే ప్రాంగణంలో టీచర్స్ స్టూడెంట్స్ కలిసిమెలిసి ఉంటారు కాబట్టి విద్యార్థులు మరింత పరిణతి సాధించే వీలుంటుంది. ఆ ప్రకారంగా చదువులో కాస్త వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వాళ్ల పట్ల కాస్త అధిక శ్రద్ధ చూపించే అవకాశం మెండుగా ఉంటుంది. అదే సెయింట్ పీటర్స్ ఇంటర్నేషనల్ స్కూల్లోనూ జరుగుతోంది. మీ స్కూల్ స్లో లెర్నర్స్ విషయంలో ఏ విధమైన మీరు ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు? Now every school we can't expect that every child is very good in academics and definitely oka class lo 20 students unte there will be some slow learners also. So ma school lo kuda slow learners are there and valki we are taking special care. But some of the schools what happened is slow learners they don't take care. So while akade they fail in a class or they will not be able to move ahead. So slow learners ki ma school because it is a residential school, after the school hours the class teachers will be there to give them special remedial class anamata. A particular topic ipudu pillaki class lo artham gaakapothe school ayin tarvata valki special coaching untadi. Well ade topic teachers wall level ki velli they explain it in so detail that the slow learner will also be able to understand. రెసిడెన్షియల్ స్కూల్ అనగానే స్టూడెంట్స్ ఓ విధంగా స్వేచ్ఛ లేని జైలుగా భావిస్తారు. అందుకు విరుద్ధంగా స్టూడెంట్స్ మనోభావాలను గుర్తిరిగి నడుచుకునే ఏకైక స్కూల్ గా ఈ స్కూల్ ని అభివర్ణించవచ్చు. స్టూడెంట్స్ ఆశలు, ఆశయాలు, రుచులు, అభిరుచులు గమనించి వాళ్ల మానసిక, శారీరక ఎదుగుదలకు సంపూర్ణంగా చేయూతనిచ్చే మహోన్నతమైన విద్యా సంస్థగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. మీరు ఎలాంటి ఫెసిలిటీస్ మీ స్కూల్లో ప్రొవైడ్ చేద్దాం అనుకున్నారు? అంటే మీరు ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ చెప్తున్నారు. ఎనీ ఇంటర్నేషనల్ స్కూల్ యాక్చువల్గా ఏంటంటే ఇంటర్నేషనల్ స్కూల్ సిస్టమ్ అంటేనే వీ నీడ్ టు హ్యావ్ ఎన్ ఇంటర్నేషనల్ కరికులం అండి. As of now, we have got CBSE curriculum start chesesi. Then in the near future, very in 1 year or maximum of 2 years time, we will be introducing the international curriculum and either IB syllabus, IB curriculum or the Cambridge kani, we will be introducing those. And that's an option for the parents. CBSE going to continue kaavachu. If you want, you can also shift to that. Ikkada pillalki endante we wanted to give a nice ambience, air conditioned comforts of classrooms kani, dormitories kani, plus food vishayamlo kani andi, games vishayamlo kani andi. పిల్లలకి కావాల్సిన డిసిప్లిన్ అట్ ద సేమ్ టైం ఫ్రీడమ్, ఇవన్నీ ఇట్స్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ స్కూల్స్ అండి. అన్నిటికన్నా యూనిక్ పాయింట్ ఏంటంటే రెసిడెన్షియల్ స్కూల్ అయినా కూడా వీ వాంటెడ్ అవర్ చిల్డ్రన్ టు బీ ఇన్ టచ్ విత్ ద పేరెంట్స్ ఎవ్రీ డే. దట్స్ మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ డోంట్ డూ ఇట్. కడుపారా తినాలి, చక్కగా చదువుకోవాలి, ఇది ఈ స్కూల్ నిబంధన. అందుకే పిల్లల ఆహార విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇక్కడ ప్రతి ఉదయం గ్లాసుడు చిక్కని పాలు ఇస్తారు. అలాగే అల్పాహారంలో 4-5 రకాలు ప్రిపేర్ చేయిస్తారు. మళ్లీ మధ్యాహ్నం భోజనంలోనూ 4-5 రకాల వంటకాలతో సంతృప్తికరంగా వడ్డన చేయిస్తారు. బాయిల్డ్ ఎగ్, నాన్ వెజ్ వంటలు ఇక్కడుంటాయి. రాత్రి వేళ గ్లాసుడు పాలతో శుభరాత్రి పలుకుతారు. ఫుడ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. రెసిడెన్షియల్ స్కూల్లో ఫుడ్ చాలా ఇంపార్టెంట్. మీరు తీసుకుంటున్న కేర్ ఎలాంటి ఫెసిలిటీస్ అవి ఏర్పాటు చేస్తున్నారు? సో ఫుడ్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ రెసిడెన్షియల్ స్కూల్స్ అండి.
బట్ మా స్కూల్లో ద ఫుడ్ విచ్ వీఆర్ ప్రొవైడింగ్ ఐ కెన్ సే ఇట్ ఇస్ ఎక్సలెంట్. సమ్టైమ్స్ ఈ కైండ్ ఆఫ్ వెరైటీస్ మనం ఇంట్లో కూడా వండి పెట్టలేం పిల్లలకి. సో వీ హ్యావ్ ఎ మల్టీ క్విజిన్ ఫుడ్. రైట్ ఫ్రమ్ మార్నింగ్ పిల్లలు లేవగానే విల్ గివ్ దెమ్ అ గ్లాస్ ఆఫ్ మిల్క్. దెన్ బ్రేక్ఫాస్ట్ లో నార్మల్ బ్రేక్ఫాస్ట్ కాకుండా వీ హ్యావ్ 3 varieties of breakfast. The normal breakfast, then they have cornflakes and milk, and they have different types of sandwiches there. Then again ఒక 11:30 కి we have a break where every child ప్రతి రోజు ఒక్కొక్క type of juice ఇస్తాం. So every day that the variety keeps changing there. And the lunch also, it is just not a normal course of lunch. Apart from the regular this one, we have almost 6 to 7 varieties of lunch with the children definitely will enjoy. Every alternate day we also give them a boiled egg. The non-veg is there and Sundays there. And then in the evening we give them snacks there. The dinner is also elaborate, and again when they are going back to sleep, we give them a glass of milk. I am Siddhi. The dining rooms are very big, where we get delicious types of food and healthy, which are nutritious. So I love the food of St. Peter's International Residential School. దారుఢ్యానికి మానసికోల్లాసానికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయి. అందువల్ల విద్యార్థుల అభిరుచి మేరకు ఇండోర్, అవుట్డోర్ ఆటలాడే అవకాశాల్ని కల్పిస్తోంది ఈ స్కూల్ యాజమాన్యం. బాస్కెట్బాల్, లాన్ టెన్నిస్, క్రికెట్, ఫుట్బాల్ లాంటి అవుట్డోర్ ఆటలే కాకుండా టేబుల్ టెన్నిస్, కేరమ్స్, చెస్ లాంటి ఇండోర్ గేమ్స్ కి ఈ స్కూల్లో చెప్పలేనంత ప్రోత్సాహం ఉంది. స్పోర్ట్స్ విషయానికి వస్తే ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, మీరు పిల్లలకి స్పోర్ట్స్ ఎలాంటి సౌకర్యాలు కలిగిస్తున్నారు? సో మా స్కూల్లో నాట్ ఓన్లీ అకాడమిక్స్ బట్ స్పోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నామండి. బికాస్ వీ ఫీల్ దట్ a child should compulsory have the sports also along with the academics. So sports lo we have basketball there in the campus, we have lawn tennis, then we have the cricket coaching is being given, and also the football is available there. Apart from that, we are also giving swimming, which swimming coaching kuda istunam, which many children like it so much over here. So ee outdoor sports kaakunda indoor sports also, like we have table tennis, caroms, chess coaching, all the indoor sports are also provided to the children. మీ స్కూల్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, స్కూల్ స్టడీసే కాకుండా ఎక్స్ట్రా